వసంతమికపై రానని అన్న కోయిల రాగం నాపేన చీకటి ముసుగును తీయను అన్న వేకువ వెనుకకు తిరిగేనా ఎవరు నా వారు అంటే ఇదిగో ఇటు చూడు అంటూ ఊపిరిలో ఇదే గాలి బదులీగా మనసారా తలిచి చూడు నోరారా పిలిచి చూడు నీ వాకిలి ముంగిట నేనున్నానని శ్రీలక్ష్మి డాబర్ వాటికా ఎన్రిచ్ కోకోనట్ హెయిర్ ఆయిల్ ప్రెజెంట్స్ లక్ష్మీదేవి తలుపు తట్టింది అంతా శుభమే. ఒక్కొక్క ఎపిసోడ్కి పెరుగుతూ వస్తున్నారు, నిజంగా మాకు చాలా ఆనందం. అండ్ మీరు ఎంతమంది ముందుకు వస్తే అన్ని కుటుంబాలకి ఇక్కడ హెల్ప్ జరుగుతుంది, మీ వంతు సహకారం అందించిన వాళ్ళు అవుతారు. సో ముందు కూర్చున్న వాళ్ళ దగ్గర నుంచి వెనకాల ఎండలో నుంచిన వాళ్ళ వరకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈసారి కూడా ఎవరైనా మాట్లాడదలుచుకున్నారా? లక్ష్మీదేవి తలుపు తట్టింది ప్రవీత్ అన్నయ్యకి ధన్యవాదాలు చెప్తున్నాను. పేదవాళ్ళకి మంచిగా డబ్బులు ఇస్తుంటూ అన్నయ్యకి నమస్కారం చేస్తున్నాను. ఎర్ర కలర్ చొక్క వేసుకొని చెయ్యి మీద గడియారం పెట్టుకొని జీన్స్ ప్యాంట్ వేసుకొని కాళ్ళకి ఎర్ర కలర్ షూస్ వేసుకొని కళ్ళ జోడలు పెట్టుకొని చాలగంక దువ్వుకొని నోటంతా సోటుకొని గడ్డము పెంచుకొని తలంతా నున్నగా దువ్వుకొని అమ్మని బాధ పెట్టొద్దురా, నాన్నని కష్టం పెట్టొద్దురా, ఆ అమ్మని బాధ పెట్టొద్దురా, ఆ నాన్నని కష్టం పెట్టొద్దురా, తల్లిదండ్రుల అనుబంధం తన నించిన అమ్మని కష్టం పెట్టొద్దురా, అమ్మా అని పిలినించిన కమ్మటి పిలుపుతో నిద్రపోపించి బుదరికించి ఉయ్యాలలో ఆడించి తీపి కథలు చెప్పి బుదరికించి జోలపాట పాడించి అమ్మ బామొస్తుంది పిల్లొస్తుంది నాన్న అని తీపి ముద్దలు తినిపించి అమ్మా అమ్మని పననించిన నాన్నని వెనినించిన వేణిని కోనన అమ్మా అమ్మా. సో ఈరోజు ఇక్కడికి రాబోతున్న వాళ్ళ గురించి మన లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమంలో నల్గొండ జిల్లాకి చెందిన హాలియా అనే ప్లేస్ నుంచి రాబోతున్న శశికుమార్. ఆయన తన తండ్రి చావు బతుకుల్లో ఉండడం వల్ల ఆయనకి ట్రీట్మెంట్ చేయించడం కోసం ఉంటున్న సొంత ఇల్లుని తాకట్టు పెట్టి ఆ డబ్బులతో ఆయనకి వైద్యం చేయించడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఆయన తండ్రి చనిపోవడంతో తను కూడా తను చదువుతున్న చదువును మానేసి తల్లితో పాటు కూలి పని చేస్తూ తన చెల్లిని చదివిస్తూ ముందుకొచ్చాడు. సో ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో వాళ్ళకి కూలి డబ్బులతో వచ్చే డబ్బులతో ఇంటికి అద్దె కట్టడమా, చెల్లిని చదివించుకోవడమా, వాళ్ళ ముగ్గురు తినడానికి అన్నం కూడా లేని పరిస్థితి. సో వాళ్ళ కలల్లా ఆ ఇల్లుని మళ్ళీ తిరిగి ఎవరికైతే అమ్మారో వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోవాలి, ఎందుకంటే అది వాళ్ళ సొంత ఇల్లు కాబట్టి. వాళ్ళ గురించి ఒక ఏవి ప్లీజ్. శశికుమార్ తండ్రి కోటయ్య వంట మేస్త్రిగా పనిచేసి కుటుంబాన్ని పోషించేవాడు. తల్లి మొగలమ్మ కూడా వ్యవసాయ కూలిగా పనిచేసుకుంటూ భర్తకు అండగా నిలబడింది. భార్యాభర్తలిద్దరూ శ్రమిస్తూ తమ ఇద్దరు పిల్లలైన శశికుమార్, ప్రత్యూషను బాగా చదివించాలి అనుకున్నారు. విధివశాత్తు వంట మేస్త్రిగా పనిచేస్తున్న తండ్రి కోటయ్య ఊపిరితిత్తులు పాడైపోయి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. భర్తను బ్రతికించుకోవడం కోసం ఆర్థిక స్తోమత లేని మొగలమ్మ ఉంటున్న ఇంటిని అమ్మేసి కోటయ్యకు వైద్యం చేయించింది. భర్తను బ్రతికించుకోవడం కోసం మొగలమ్మ ఎంత బలంగా ప్రయత్నించినా బలీయమైన విధి ముందు ఆమె మాంగల్య బలం నిలబడలేకపోయింది. కోటయ్య మరణంతో శశికుమార్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
భర్త మరణం తర్వాత కుటుంబాన్ని పోషించడం వ్యవసాయ కూలిగా మొగలమ్మకు కష్టమైపోయింది. అప్పటిదాకా గురుకుల పాఠశాలలో చదువుకున్న శశికుమార్ తల్లి పడుతున్న కష్టాన్ని అర్థం చేసుకుని గురుకుల పాఠశాలను వదిలేసి తల్లి దగ్గరకు వచ్చేశాడు. చెల్లెలు ప్రత్యూషను చదివిస్తూ తాను కూడా 10వ తరగతి చదువుతూ కూలిపని దొరికినప్పుడల్లా స్కూల్ మానేసి కూలిపనికి వెళ్లడం అలవాటు చేసుకున్నాడు. చదువుకుంటూ కూలి పని చేస్తూ ఉంటున్న ఇంటికి అద్దె కట్టలేని స్థితిలో ఉన్న శశికుమార్ కష్టాలకు చెలించిపోయాడు. శశికుమార్ ఇంటిని కొనుగోలు చేసిన వ్యక్తి తన డబ్బు తనకు తిరిగి ఇవ్వగలిగితే శశికుమార్కు ఇంటిని అప్పగిస్తాను అంటూ పెద్ద మనసుతో అతనే ముందుకు వచ్చినా కూడా ఆర్థిక స్తోమత లేని శశికుమార్ ఎటూ తోచని స్థితిలో సహాయం కోసం ఎదురుచూస్తున్నాడు. సో ఈరోజు మన లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమానికి విచ్చేశారు. వారిని ఈ వేదిక మీదకి ఆహ్వానిద్దాం. కన్నీళ్ళకే కన్నీరొచ్చే, కష్టాలకే కష్టం వేసే కన్నాయిలా నిన్నే చూడగా, ఓ అన్నీ నువ్వై భారం మోయగా. అందరికి నమస్కారం. నా పేరు శశికుమార్. హాలియా నుంచి వచ్చాం. మా నాన్నకు బాగా లేకుంటే మేము ఇల్లు తాకట్టు పెట్టి బాగా చేపిద్దాం అనుకున్నాం మా నాన్నని. కానీ దురదృష్టం కొద్దీ మా నాన్న బాగా చేపించిన బతకలేదు. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. ఇప్పుడు మాకు ఇంటి అద్దె కట్టాలన్న పైసలు కూలి ఒకరోజు చేస్తే 150 వస్తుంది. దాంతో మాకు గడవ పోవడంతో నేను 10th మానేసి కూలి పనికి వెళ్తున్నాను. ఎన్నాళ్ళైందమ్మా నాన్నగారికి అలా జరిగింది? సంవత్సరం అయింది. సంవత్సరం నుంచి బడికి వెళ్ళేట పనికి వెళ్తున్నావు, కూలి పనికి వెళ్తున్నావు. అవును సార్. ఏం చదువుతాను చెల్లి? 8వ తరగతి. సో మీరుంటున్న ఏదైతే ఇల్లు ఏదైతే తాకట్టు పెట్టారో, ఏదైతే అమ్మారో ఆ ఇల్లును మళ్ళీ తిరిగి తెచ్చుకుంటే మీకు వచ్చే కూలి డబ్బుల నుంచి వచ్చే డబ్బులతో మీరు బాగా ఉండగలుగుతారు, మంచిగా ఉండగలుగుతారు. ఎంత పెట్టి ఆ ఇల్లుని మళ్ళీ వెనక్కి తెచ్చుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది? 60,000 అవుతుంది సార్. 60,000 రూపాయల దాకా ఖర్చు. సో ఈరోజు వాళ్ళు ఈ లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమానికి వచ్చారు. వాళ్ళు ఉండడానికి ఏ ఇల్లు అయితే ఉందో ఆ ఇంటి అద్దె కట్టుకోవడం కష్టం. వాళ్ళ సొంత ఇంటిని తిరిగి మళ్ళీ వాళ్ళ దగ్గర తెచ్చుకోవాలంటే 60,000 రూపాయలు వాళ్ళకి కట్టి ఆ ఇల్లును మళ్ళీ వెనక్కి తెచ్చుకోవాలి. సో ఈరోజు అందరం కలిసి ప్రయత్నిద్దాం, మళ్ళీ మీరు మీ సొంత ఇంట్లోకి వెళ్ళేలాగా చేద్దాం. ఇలా కూర్చోండి. ఇంతే నా రాత అంటూ, శోకం నా చుట్టమంటూ, ప్రతి నిమిషం శూన్యం వైపే చూస్తావా? ఎన్నాళ్ళీ కష్టమంటూ అడిగే నీ ప్రశ్న ముందు చిరునవ్వుతో లక్ష్మీదేవి. సో వాళ్ళ ఇంట్లో ఇప్పుడు వాళ్ళకి ఒకరికొకరు వాళ్ళే తోడు, ఒకరికొకరు వాళ్ళే ధైర్యం. కానీ ఈరోజు వాళ్ళకి ధైర్యం చెప్పడానికి మీ అందరూ ముందుకు వచ్చారు కాబట్టి వాళ్ళ సొంత ఇంట్లోకి వాళ్ళు మళ్ళీ అడుగు పెట్టేలా మీరందరూ కలిసి చేయగలరు. కాబట్టి మొదటి ప్రయత్నం చేయడానికి ఎవరు ముందుకు వస్తున్నారు? నేను వస్తా సార్. నువ్వు చేస్తావు మొదటి ప్రయత్నం? వెరీ గుడ్. దా చేసి ఏ స్కూల్లో చదువుతున్నాను? ఇప్పుడు గవర్నమెంట్ బయలుదేరి చదువుతున్నాను సార్. ఓకే. స్కూల్కి వెళ్ళిన మధ్యాహ్నం భోజనం అన్నీ అక్కడే జరుగుతూ ఉంటాయి? మధ్యాహ్నం ఆడనే పెడతారు సార్. అన్నీ అక్కడే జరుగుతాయి. ఓకే. సో ఈరోజు నువ్వు చేసే ఈ ప్రయత్నంతో ఒక మంచి పనితో మొదలు పెడతాం మనం. నీ ప్రయత్నం సక్సెస్ఫుల్ అయితే అమ్మ అనుకున్నట్టు, మీరు అనుకున్నట్టు మళ్ళీ మీ సొంత ఇంట్లోకి మీరు అడుగు పెట్టచ్చు. దానికి కావాల్సిన 10,000 రూపాయలు ముందు ఈ ప్రయత్నంతో వస్తాయి. సరే సార్. సరేనా? లెట్స్ డూ ఇట్. కమ్ ఆన్. సో మనం మొదటి ప్రయత్నం చేసే ముందు మనకి ఇంకొంచెం సపోర్ట్ అందించడానికి ఒక ముఖ్యమైన వ్యక్తులు ఈ వేదిక మీదకి రాబోతున్నారు. వెల్కమ్ సత్యనారాయణ గారు అండ్ అలాగే లీలావతి గారు, 28 డివిజన్ కార్పొరేటర్. వారిని వేదిక మీదకి ఆహ్వానిద్దాం.
మన కొత్తవాడ ప్రాంతంలో జీ తెలుగు వారు లక్ష్మీదేవి తలుపు తట్టిందనే ప్రోగ్రాం చేయడం చాలా సంతోషదాయకం. ఎందుకంటే చాలా బీద స్థితిలో ఉన్నవారిని గుర్తించి ఈరోజు వారి కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్లకు ఈ ప్రోగ్రాం ద్వారా సాయం చేయడం చాలా సంతోషం. జీ తెలుగు యాజమాన్యానికి కావచ్చు, మన ప్రదీప్ గారికి కావచ్చు, ఈ కొత్తవాడ మా డివిజన్ ప్రజల పక్షాన మేము కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాం. మనకు గుండెలు పిండేలాగా ఒక్కొక్కరిది మనం టీవీలో చూస్తున్నాము. ప్రతి ఒక్కరిని కూడా చాలా దీన స్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. వారికి హెల్ప్ చేయడానికి జీ తెలుగు ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినందుకు జీ తెలుగు వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ మీ ముగ్గురికి ఇలా ముందుకొచ్చి మీ వంతు సపోర్ట్ అందించినందుకు. థ్యాంక్స్ అమ్మ. థ్యాంక్ యూ సార్. ఓకే, సో ఈ మొదటి ప్రయత్నంలో ఈ బోర్డు నీ చేత్తో పట్టుకుని నీ వదిలే బాల్ని డైరెక్ట్ చేసుకుంటూ ఈ సెంటర్లోకి తీసుకురావు. సరేనా? నీ దగ్గర 60 సెకండ్లు మాత్రమే టైం ఉంది. రైట్? రెడీ? 3, 2, 1 గో. సూర్యుడు తెరచాటు సూర్యుడు బరిలోకి దూకాడురా. వేచాడు సమయాన్ని చూశాడు, శివమెత్తి లేచాడురా. ఇన్నాళ్ళు ఆచూకి లేడురా, వేచీక పైన వీడాట చూడరా. వేటాడు సింగమే వీడురా, జూలు విదిలించి లంఘించినాడురా. బెదిరించు రక్కసులనెదిరించు యముడల్లె కదిలాడురా. ఎస్, కంగ్రాచులేషన్స్, సూపర్గా ఆడావు. అండ్ 2 బాల్స్ని ఫైనల్ డెస్టినేషన్కి వెళ్ళిపోయావి 2 ఇందులోకి. నువ్వు చేసిన ఈ ప్రయత్నంతో మొత్తం మీకు ఇప్పుడు 10,000 రూపాయల చెక్ అందబోతాం. లక్ష్మీదేవి తలుపు తట్టింది. ఓ, 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 ఓ. సాధారణంగా ఉన్న పరిస్థితులు కాకుండా స్కూల్కి వెళ్తూ సెలవున్న రోజు కూలి పనికి కూడా వెళ్తూ ఉంటాం. సో స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంటి పనులు ఏమైనా ఉంటాయా? ఉంటాయి సార్. నీళ్ళు కుమ్మరియాలి, చెల్లి ఏమో అంట్లు తోముతుంది స్కూల్ నుంచి వచ్చినాక. అమ్మేమో పనికి పోయి 6 గంటలకు వస్తుంది. 6 గంటలకు వచ్చేలోపు ఇంట్లో పని మొత్తం చేస్తుంది మా చెల్లె. స్కూల్కి వెళ్ళి వచ్చి ఇంట్లో గిన్నెలతో బట్టలు చేస్తూ ఉంటావు? అవును సార్. వంట వండుతావా? నాన్నగారు ఉన్నప్పుడు అదే స్కూల్లో చదివావు? వేరే కాదు సార్, వేరే స్కూల్లో చదివా. ఏ స్కూల్లో చదివావు? గురుకుల స్కూల్లో చదివావు. అది మానేసి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయ్యా? అల్ల నుంచి తీసుకొని ఇళ్ళకి వచ్చిన సార్. ఎందుకు వచ్చేదా? ఇంకా మా అమ్మ ఒక్కతే ఉంది సార్, పని చేసేందుకు అయితే ఎవరు లేరు ఇంట్లో. మా అమ్మ ఒక రోజు చూసిన, అందుకొరకే ఇంకా సార్ కాడ టీసీ అడిగి వచ్చి గవర్నమెంట్ బల్లేసి చేరి అమ్మతోటి పని పోతున్నా సార్. నాన్న కూడా ఒంట్లో బాగున్నప్పుడు ఇల్లు తాకట్టు పెడుతున్నప్పుడు నీకు అప్పుడు జరుగుతున్న పరిస్థితులన్నీ నీకు తెలుసా? ఏం జరుగుతున్నాయి? నేను అప్పుడు ఇంటికాడ లేను సార్, హాస్టల్లోనే ఉన్నా. ఇంటికి అస్సలు పంపించారు అల్ల నుంచి.
పంపించకపోతే సెలవులు అప్పుడు వస్తాయి. ఏమైంది నాన్నకి ఏంటి ప్రాబ్లం? లివర్ చెడిపోయింది సార్, రక్తగానాలు పడిపోయి తాగేవాడు సార్, తాగి ఇంకా చనిపోయింది సార్. తెలుసో తెలియక ఒకళ్ళు చేస్తున్న ఒక తప్పుకి దాని తర్వాత ఆ కుటుంబంలో ఉన్న మిగతా ముగ్గురు ఆ కష్టాలను అనుభవించాల్సి వస్తుంది. ఆయనకి ట్రీట్మెంట్ చేయించడం కోసం ఉన్న ఇల్లును కూడా తాకట్టు పెట్టారు. సో ఇప్పుడు ఇద్దరు పని చేసి చెల్లిని చదివించి అలాగే ఆ అమ్మిన సొంత ఇంటికి మళ్ళీ వెళ్ళాలన్నదే మీ కోరిక. అవును సార్. సో తప్పకుండా ఆ కోరిక నెరవేరాలని కోరుకుందాం. సో ముందుగా 10,000తో మొదలు పెట్టాం. సో ఆ ఇంటికి ఎంత పెట్టి అయితే అమ్మారో ఆ డబ్బులు వాళ్ళకి తిరిగి ఇచ్చి ఆ ఇల్లు మళ్ళీ మీకు వచ్చేలా అందరం కలిసి ప్రయత్నిద్దాం. అండ్ నువ్వు మాత్రం ఎన్ని కష్టాలు వచ్చినా చదవడం మాత్రం ఆపద్దు, ఓకేనా? ఆపండి సార్. బాగా చదువుకో, ఎందుకంటే నువ్వు చదువుకుంటే మంచి ఉద్యోగం చేయగలుగుతావు, అమ్మ చెల్లిని బాగా చూసుకోగలుగుతావు. సరే సార్. నీకు అవకాశం ఉంటే ఏం చదవాలండి, ఏం అవ్వాలండి నీకు? నాకైతే ఇంజనీరింగ్ కావాలి. తప్పకుండా. ఓకే, మనందరం కలిసి శశిని ఇంజనీరింగ్ చేయాలి. సో మీ అన్న గురించి నీ మాటల్లో విందాం అనుకుంటున్నాం. అలాంటి అన్నయ్య దొరకటం నా అదృష్టం సార్. నాకు ఏ చేత కాకున్నా సరే అమ్మకి సహాయపడతారు సార్. నా పనులన్నీ అన్నయ్య చేస్తారు. ఇంట్లో నాకు ఒంట్లో బాగాలేకుంటే ఆయనే చూపిస్తారు సార్. అమ్మకు ఒంట్లో బాగాలేకున్నా ఆయనే చూపిస్తారు. అన్నయ్య ఈ స్కూల్కి కొన్ని రోజులు రాకున్నా సరే పనికి వెళ్ళి మాకు ఇంట్లో గడిచేటట్టు చూస్తారు సార్. ఒక పూట తినకుండా తిన్నా ఆయన మాకు పెడతారు సార్. అన్నయ్య ప్రేమి అరచేతిలోన అందాల రేఖలు అవుతుంటే 10వ తరగతి చదువుతున్న పిల్లలు సాధారణంగా ఇక్కడ ప్లేట్ తీసి అక్కడ పెట్టడానికి కూడా అదో పెద్ద పనిలా ఉంటుంది. వాళ్ళకి అది కూడా వింతగా ఉంటుంది. తప్పలేదు అలా ఉండడంలో, కానీ అలాంటి ఆ వయసులో తను ఇంటి పెద్దగా ఇంటి పనులు చేస్తూ అటు స్కూల్కి వెళ్తూ తన చెల్లి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్న ఈ అబ్బాయి నిజంగా భవిష్యత్ చాలా బాగుండాలని కోరుకుందాం మనందరం. ఆల్ ది బెస్ట్ మా. పిల్లలే మీకు అన్నీ తోడు. సో మీ ముగ్గురు కలిసి ఉండాలి, కలిసి ఉంటున్నారు. అండ్ తన కష్టపరిస్థితులు ఇద్దరిది చదువు ఆపకుండా ఇప్పుడు ఇంటి వరకు అయితే ఈరోజు మనం ప్రయత్నిద్దామా. దీని తర్వాత ఆ పిల్లల చదువు ఏదైతే ఉందో దాని గురించి కూడా చాలామంది టీవీ చూస్తున్న వాళ్ళు ఆలోచిస్తారని మనం ఆశిద్దాం. హెల్ప్ లైన్ నెంబర్స్కి కాల్ చేస్తారు. సో వీళ్ళు ఇంకా చదువుకోవాలి, దానికి అయ్యే ఖర్చు ఏమైనా ఉన్నా కూడా వాళ్ళ వంతు సహకారం ఎవరు అందించినా అది మనకి మంచిదే. చదివియాలి అనుకుంటున్నా సార్. సో పిల్లలు చదువుకుంటే ఇల్లు చాలా బాగుంటుంది. అవును సార్. సో మీకు వాళ్ళే తోడు. సో మీరు ఆ ధైర్యం వాళ్ళకి ఎప్పుడూ ఇస్తూ ఉండండి. మరో ప్రయత్నం చేద్దాం. ఆ ఇల్లుని మీరు ఏదైతే అమ్మారో దాన్ని మళ్ళీ మీ దగ్గరికి వచ్చేలా ఇంకో ప్రయత్నం చేద్దాం. సరే సార్. సో 10,000 రూపాయల వరకు అయితే మొదటి ప్రయత్నంలో శశి ముందుకు వచ్చి ప్రయత్నించాడు. మరో ప్రయత్నం చేసి ఇంకో 20,000 రూపాయలు ఆ అమ్మకు అందిద్దాం. సో మరో ప్రయత్నం చేయడానికి ఎవరైనా రావచ్చు ముందుకి. కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం గుమ్మడి పువ్వుల నవ్వులతో. ఈసారి ప్రయత్నించడానికి పిల్లలతో పాటు ఇంకొంచెం పెద్దవాళ్ళు కూడా ముందుకు వచ్చారు. సో మీ ముగ్గురికి అండ్ ఇట్ సైడ్ 1 2 3 4 5 2 3 4 5 6 7 8 9 10. సో మొత్తం 10 మంది ముందుకు వచ్చారు. చాలా బాగుంది. మీ 10 మంది వేదిక మీదకి వస్తే మేము కూడా మా పాత జ్ఞాపకాలకి వెళ్ళి మా గడసరత్తా సోసరగోళ్ళు గుర్తొచ్చింది. ఓకే, సో మీరంతా మంచి పని కోసం ముందుకు వచ్చారు. సో ఏం చేయబోతున్నాం, ఆ ప్రయత్నం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో అమ్మా, ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మీ 5గురు ఇంకో ఎక్స్ప్రెస్, మీ 5గురు ఇంకో ఎక్స్ప్రెస్. ఓకే, మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే మా ఈ ట్రైన్లో ముందుగా మీరు బెలూన్ తీసుకువెళ్ళి అక్కడ పెట్టి దాని మీద కూర్చుని పేల్చాలి. మీరు మళ్ళీ వచ్చి మీ బోగీని వెనకాల తగిలించాలి. సో అప్పుడు ఇంజన్ వేరే వాళ్ళు అవుతారు. సో మీ టీంకి పోటీ. ఒక్కొక్కళ్ళు వెళ్తారు, ఫినిష్ చేసి వస్తారు. మీ టీంలో ఎవరు స్లో చేసినా మీ ట్రైన్ స్లో అయిపోతుంది, రైట్? సో ఇద్దరిలో ఎవరు ఫస్ట్ 15 బుడగలు పేలుస్తారో, అంటే 3 రౌండ్లు, ఎవరు ఫస్ట్ 3 రౌండ్స్ అయితే 15 కదా, టీంకి 5.5. సో ఎవరు పూర్తి చేస్తారు చూద్దాం. ఒక్కొక్కళ్ళే వెళ్తారు, వాళ్ళు పూర్తి చేసుకొచ్చి లాస్ట్లో నుంచి ఉంటారు. రెండో వాళ్ళు ముందుకు వస్తారు. సో పట్టుకోకర్లేదు ఎవరిని.
ట్రైన్ ఎక్కడికి వెళ్దు. రెడీ 3, 2, 1 గో. గోలకొండ గోలపట్టి చార్మినార్ సిటీ గుటి ఎస్ఐ రాజా జనక 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 ఎస్ఐ రాజా జనక 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 ఎస్ఐ రాజా జనక 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 జనక. గోలపట్టి చార్మినార్ సిటీ గుటి ఎస్ఐ రాజా జనక 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 గోలకొండ గోలపట్టి చార్మినార్ సిటీ గుటి ఎస్ఐ రాజా జనక 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 ఎస్ఐ రాజా జనక 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 ఎస్ఐ రాజా జనక 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 జనక. పాపం చిన్నపిల్లలు ఆడదాం అనుకున్నారు ఈ ఆటని. సో వాళ్ళ కోసం డిజైన్ చేసాం. కాదు ఎప్పుడు పిల్లలైనా మేము ముందుకొచ్చి మేము ఆడతాం అన్నారు. పాపం ఆ గేమ్ కాస్త ఇటు తిరిగింది, వీళ్ళకి వచ్చింది ఆ గేము. కానీ నేను చెప్పే లోపలనే చక్కగా మీకు నచ్చినట్టుగా ఆడేసుకుంటూ చక్కగా మొత్తం ఆ స్టాండ్కున్న బుడగలన్నీ ఓటేశారు. నేను 15 పేలిస్తే చాలన్నాను. సో ఎట్టి పరిస్థితుల్లో మీరు టాస్క్ ఫినిష్ చేశారు. సో 2 టీములు థ్యాంక్ యూ సో మచ్. సో మీ 10 మంది చేతుల మీదుగా ఇప్పుడు ఆ ఫ్యామిలీకి 20,000 రూపాయల చెక్ అందబోతోంది. లక్ష్మీదేవి తలుపు తట్టింది. రెండు టీములు వచ్చారు అండ్ మీరు ఇంకో ఫ్యామిలీలో జరుగుతున్న ఆ సమస్యని అర్థం చేసుకుని ముందుకొచ్చి మీ వంతు ప్రయత్నం చేశారు అండ్ ఎంతో సరదాగా ఆడారు. సో దాంతో వాళ్ళకి 20 రూపాయలు అందాయి. సో వాళ్ళ సొంతిల్లు వాళ్ళ చేతిలోకి అతి త్వరలో రాబోతోంది ఇంకా. అండ్ ఈ శుభ సందర్భంలో సెలబ్రేషన్స్ కదా, అవునా? సో మనం ఆ సెలబ్రేషన్స్లోకి వెళ్ళే ముందు ఎవరన్నా మాట్లాడతారమ్మా? లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమము ఒక సామెత చెప్తాను దాని గురించి. చీకటిలో నడుస్తున్న ప్రజలకు రాత్రిలో వెలుగునిచ్చే చంద్రుడు పున్నమి వెన్నెల మీరు, ఎండలో నడిచి వస్తున్న రైతు లాంటి వాళ్లకు నీడనిచ్చే పెద్ద చెట్టు మీరు, ప్లస్ వానలో వస్తున్న వారికి గొడుగు లాంటి మంచి జీవితాన్ని ఇస్తున్నారు చాలా కుటుంబాలకు. ఇట్లానే అందరినీ ఆదుకోవాలని, వాళ్ళ జీవితాల్లోకి మంచి వెలుగులు నింపాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా 10th క్లాస్ చదువుతున్నాడు ఆ బాబు. ఎంతోమంది తల్లిదండ్రులు లక్షలు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద కాలేజీల్లో చదివిస్తున్నారు ఈ రోజుల్లో. కానీ ఈ బాబు వ్యవసాయం తల్లిదండ్రులకు సహాయం చేస్తూ కొన్ని రోజులు కూలి పనులకు వెళ్తూ ఒక్కో రోజు తింటున్నారు, ఒక్కో రోజు తినట్లేదు. అట్లాంటి స్థితిలో కూడా మళ్ళీ చదువు కంటిన్యూ చేస్తున్నాడంటే ఎంతో మంది యూత్కి ఆదర్శంగా ఉన్నాడు ఈ బాబు. థ్యాంక్స్ అమ్మా, చాలా చాలా థ్యాంక్స్. 10 మంది తరఫున మీరు ఒక్కళ్ళే చాలా మంచి విషయాలు చెప్పారు. మీరు కూడా మాట్లాడతారు. ఇక్కడ వచ్చిన ప్రేక్షకులందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. లక్ష్మీదేవి తలుపు తట్టింది ప్రోగ్రాముకు ధన్యవాదములు. శశి చదువులో వెనుక పడకుండా, తండ్రి లేడు అనే బాధ లేకుండా నువ్వు చదువుకొని పైకి రావాలి నాన్న. ఎందుకంటే తండ్రి లేడు అని నువ్వు డిసప్పాయింట్ కావద్దు. నీకు నీ చెల్లి ఉంది, మీ మమ్మీ ఉంది కాబట్టి నువ్వు బాగా చదువుకొని పెద్దవాడివై వాళ్ళని చల్లగా చూడాలి. నువ్వు కూడా చదువుకోవాలి. నువ్వు ఎక్కడికి చెడు అలవాట్లకు అటు ఇటు దూరంగా ఉండు బాబు. ఎందుకంటే ఇవాళ రేపు చాలా ఫీజులు కట్టినా కూడా చదవట్లేదు పిల్లలు. కానీ నువ్వు మాత్రం మంచిగా చదువుకొని పైకి రావాలని నేను ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
శశి, నువ్వేమో బాధపడకు. తండ్రి లేని లోటేంటో నాకు తెలుసు. చిన్నప్పటి నుంచి నాకు తండ్రి లేడు. నువ్వే వాళ్ళకు తల్లి తండ్రి అయ్యి నువ్వు చెల్లెకి పెళ్లి చేయాలి, మంచిగా చదువుకొని మంచిగా వాళ్ళకి ఆదర్శంగా ఉండాలి. ఇంతే నేను చెప్పగలిసింది. మంచిగా ఉండు. థ్యాంక్ యూ. సో వీళ్ళందరి ఉద్దేశం, వీళ్ళందరూ చెప్పగలిగింది కూడా ఒకటే. సో అన్నీ ఉండాలి లైఫ్లో, అన్నీ ఎంజాయ్ చేస్తూ ఉండాలి, అన్ని పనులు చేస్తూ ఉంటూ కూడా ఒక రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి తన ఫ్యామిలీ అంటే అని వాళ్ళు చెప్పదలిచారు. సో చాలా మంచి విషయాలు చెప్పారు కాబట్టి సెలబ్రేషన్స్ కూడా ఆ రేంజ్లోనే ఉండాలి. రైట్, మ్యూజిక్. మీరున్న పరిస్థితులు ఏంటో మీరు చెప్తున్నారు, అర్థమవుతోంది. ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు ఇద్దరు కలిసి కూలి పని చేసేవాళ్ళ? అప్పుడు కూడా మీరు పని చేసేవాళ్ళ? ఇద్దరం కలిసిపోయేది సార్, పనికి పోయేది మంచిగా. ఇద్దరం కలిసిపోయి కలిసి వచ్చేది సార్. పొలాల పనికే పోయేది. ఇంకా ఆయనకు సడలున ఇది అయింది సార్, లివర్ ఖరాబ్ అయ్యి ఊపిరితిత్తులు అన్నీ ఖరాబ్ అయిపోయినాయి సార్. దేనికమ్మా? మందు తాగేవాడు సార్. నాలుగైదు నెలలు మంచాన ఇదయ్యిండు. ఇక అప్పటి సంది నేను ఒక్కదానే పోయేదాన్ని సార్ పనికి. ఇంకా బాబు ఏమో గురుకుల పాఠశాల ఉండేది, ఆ బాబుని రానియకపోయేది. ఇక అట్లనే లాక్కొచ్చిన సార్. ఈ ఇల్లు తాకడ పెట్టించి ఆయన ట్రీట్మెంట్ చేయించి నేను కూలి పనికి పోయి అమ్మాయిని ఉంచేది సార్. ఆయన కాడ దగ్గర ఉంచి పనికి పోయేది. ఈ అమ్మాయి చదువు అట్లా ఆగమైంది. అట్లా పోయి చేసే వరకు ఇంకెక్కువైపోయి ఇదైపోయిండు సార్, చచ్చిపోయిండు. బ్రతుకున తొలిసారి చనిపోయానులే కలలతో. ఇక ఇప్పుడు మరీ తినటానికి కూడా ఇది వెళ్ళట్లేదు సార్. నేను ఒక్కదాన్ని చేయాలంటే ఇబ్బంది అవుతుంది. పిల్లలకు కాఫీలు కొనియాలన్నా ఏ కొనియాలన్నా వెళ్ళవు సార్. అందుకు ఈ పిల్లగాడిని తీసుకొని ఇద్దరం కలిసిపోతాం, పనికి వెళ్తాం. ఇక నువ్వెందుకు వస్తావు, నేను ఒక్కదాన్ని ఎట్లా బాధపడతా, తిన్నకున్నా కానీ మీకు చదువు చెప్పిస్తా అని చెప్పేది సార్. నా కొడుకు పని చేస్తుంటే బాధ అనిపిస్తుంది సార్. చదివియాలని అందరు పిల్లలు మంచిగా పోతారు సార్. నా పిల్లలు హీనంగా పోతారు సార్. నా భర్త ఉన్నప్పుడు మంచిగా చూసేవాడు సార్. ఇప్పుడు నాకే కొనియాలన్నా నా కాడ లేవు సార్. ఒక్క 150 రూపాయలు వస్తాయి సార్ పనికి పోతే. అమాస చీకటి అర్ధరాత్రి చెల్లమ్మ ఓ చెల్లమ్మ ఇల్లు ఎవరు సాయం చేయరు సార్. నా కాడికి అవ్వాలి రారు. అమ్మ వాళ్ళు కూడా లేనోలే సార్, ఏమీ లేదు, వాళ్ళు గరీబులు. కష్టం చేసుకుంటేనే పోవా సార్, లేకపోతే లేదు. ఒక్కొక్క రోజు ఉండదు సార్. సద్యాన్నం తినిపోతాం, నీళ్ళు పోసుకొని. నా పిల్లల చదివించుకోవాలని ఉంది సార్ నాకు. ఏమి
పాపకు ఎదకోతలు చూపి. నాన్నగారు ఉన్నప్పుడు సో నిన్ను చదువుకోమని కానీ నీ గురించి కానీ నీకు చెప్పేవాడు ఆ నాన్నకి ఏమవ్వాలి ఏంటి, ఆయనకి ఏమైనా కోరిక ఉండేదా? చెప్పేవాడు సార్. ఏమని? మా నాన్న ఆర్మీ పోవాలని కోరిక ఉంది. నీ నామం ఇండియన్ అంటూ నిత్యం చాటరా వినరా. ఆయనకు కూడా పిల్లల చదివించి మంచి భవిష్యత్తు ఉండాలని ఉండే సార్. ఆయన ఉన్న రోజులు పిల్లలకి ఏ లోటు రాకుండా మంచిగా ఏ పనికి పంపించకుండా ఉండేది సార్. మేమిద్దరమే కష్టపడేది తెచ్చి పెట్టేది సార్. ఇద్దరు అప్పుడు మంచి స్కూల్లోనే చదువుతుండేవాళ్ళు మంచిగా. సో ఆయన అన్నట్టు నేను ఏదైతే ఆర్మీలో జాయిన్ అవ్వాలనేది ఆయన కోరిక. ఆర్మీలో ఏదైతే సేవ చేస్తారో నువ్వు ఇప్పుడు అదే చేస్తున్నావు. నీ తల్లి కోసం చెల్లి కోసం నువ్వు ఏదైతే కష్టపడుతున్నావో అది ఆర్మీలో పనిచేస్తున్నట్టే నువ్వు ఇప్పుడు. నిజంగా నువ్వు చదువుకుంటూ నువ్వు పని చేసుకుంటూ ఇంటికి నువ్వే ఇంకా పెద్ద దిక్కు అవ్వాలి. నువ్వు బాగా చదువుకోవాలి. ఇంత చిన్న వయసులోనే ఇంకా ప్రపంచం సరిగ్గా పరిచయం కాని వయసులోనే ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా ఒకరికొకరు తోడుగా ముగ్గురు ఉన్నారు. సో వాళ్ళకంటూ ఉన్న ఆ ఇల్లుని తాకట్టు పెట్టారు. సో ఆ ఇల్లుని మళ్ళీ తెచ్చుకోవాలి వాళ్ళ దగ్గరికి అని అంటే ఆ చివరి ప్రయత్నం జరగాలి. సో ఆ చివరి ప్రయత్నం గురించి ఇప్పటివరకు 30,000 రూపాయల దాకా వచ్చాయి. ఆ చివరి ప్రయత్నంలో ఆ మరో 30,000 రూపాయల కోసం నాకు తెలిసి మీ ఇద్దరు ముందుకు వస్తారా అమ్మ? ఈ డబ్బాకి ఉన్న తాళం తెరిస్తే మీ ప్రయత్నం సక్సెస్ఫుల్ అవుతుంది. ఇక్కడ తాళం చెవులు చాలా ఉన్నాయి. మీకు 60 సెకండ్ల టైంలో ఆ తాళం కప్ప ఓపెన్ చేయడానికి ట్రై చేయండి. సరేనా? ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇద్దరు ఇక్కడున్న తాళం చెవులన్నీ వాడచ్చు. రెడీ? 3, 2, 1 గో. చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని, ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని, నేనున్నానని నీకే కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని. తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని, తరిమే వాళ్ళని హితులుగా తలచి ముందుకెళ్ళాలని, కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలని, కాచే నిప్పుని ప్రమిదగా మలచి కాంతి పంచాలని, గుండెతో ధైర్యం చెప్పి చూపుతో మార్గం చెప్పెను, అడుగుతో గమ్యం చెప్పెను నేనున్నానని, నేనున్నానని నీకేం కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని. తాళం కప్ప అయితే తెరుచుకుంది. సో లోపల ఏముందో చూద్దాం. 3, 2 లక్ష్మీదేవి తలుపు తట్టింది. సో మీ సొంత ఇల్లు మీ సొంతం కాబోతోంది. మీ ఇల్లు మీ దగ్గరికే మళ్ళీ రాబోతోంది. అండ్ ఆ ఇంటి కోసం పేరు లక్ష్మీదేవి నిలయం. క్లాప్స్, కమ్ ఆన్. గడపను కాదని కాస్తుందా ఇంతే నా రాతంటూ శోకం. ఇప్పటివరకు ఉంటున్న ఇంటికి అద్దె కట్టలేక ఆ వస్తున్న 150 రూపాయలతో ఇల్లు నడపడమే కష్టం. దానికి తోడు ఆ ఇంటి అద్దె కూడా కట్టుకోవాలంటే ఇంకా కష్టం. వాళ్ళ సంపాదన వాళ్ళకి అండ్ వాళ్ళు ఉండడానికి వాళ్ళ సొంత ఇల్లు ఉంటే నిజంగా వాళ్ళ కష్టాలు కొన్నైనా తీరుతాయి అనేది వాళ్ళ కోరిక. సో ఈరోజు ఆ కోరిక నెరవేరింది. మీకంటూ ఒక అవకాశం వచ్చిందమ్మా. ఈ అవకాశం దొరికినందుకు సంతోషంగా ఉంది. లక్ష్మీదేవి తలుపు తట్టింది ఈ ప్రోగ్రాంకి ప్రదీప్ గారికి నా వందనాలండి. ఒక పూట తిని ఇంకో పూట తినకుండా పస్తులు ఉండటం
చాలా బాధ అనిపించేది. మా నాన్న చనిపోవడంతో మా అన్నయ్య మాకు నాన్నలా ఉండి మాకు తోడుగా ఇంత దాకా తీసుకొచ్చాడు. మా అన్నయ్యకి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఆయన నాకు అన్నయ్యే కాదు, మా నాన్న, మా అమ్మ, అన్నీ అన్నయ్యే, నా ఫ్రెండ్. అమ్మ తోడు నాన్న తోడు అన్ని నీకు అన్నే చూడు చెల్లిపోని బంధమేనమ్మా. మా నాన్నకి కోరిక రెండు కోరికలు. నేను మా అన్నయ్య మంచి చదువుకోవాలని, అంతే మా సొంతంగా ఇల్లు కట్టుకోవాలని. లక్ష్మీదేవి తలుపు తట్టడంతో మా ఇల్లు కట్టుకోగలుగుతున్నా. దీనికి ప్రతిగానే సహాయం చేస్తున్నాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ. ఆడపిల్లని కష్టపెట్టకూడదని, తన చదువు ఎక్కడ ఇబ్బంది పడకూడదని అటు అన్న ఇటు తల్లి పనిచేస్తూ ఆ పిల్ల గురించి ఆలోచిస్తున్నారు. సో నువ్వు కూడా బాగా చదువుకో అమ్మా. మా నాన్నకి నా మీద కనుక ఒక ఆశ ఉంది. నేను ఎప్పటికైనా డాక్టర్ కావాలని మా నాన్న కోరిక. దాన్ని నెరవేరుస్తానని నేను మాటిస్తున్నాను. మా నాన్న చెప్పిండు చివరి మాట, నాకు చెప్పిన మాట, నువ్వు ఆర్మీకి వెళ్ళరా, ఒక్కరోజు ఉన్న చాలు. ఈడ జాబులు చేసి సంవత్సరాలు నెలల జీతం చేసుకున్న వేస్ట్, కానీ ఆడ ఒక్కరోజు పని చేసి చనిపోయినా ఏం లేదు, ఉండి మంచిగా జాబ్ తెచ్చుకోవాలి ఆర్మీలో నువ్వు అని చివరి మాట చెప్పిండు సార్. వినరా వినరా దేశం మనదేరా. సో ఆ ఆర్మీలో వెళ్దాం అనుకుంటున్నాను, వెళ్తావా? వినరా వినరా దేశం. సో ఆ రకంగా నువ్వు నిజంగానే ఆర్మీలో జాయిన్ అవుదాం అంటే సహకరించడానికి, సపోర్ట్ చేయడానికి చాలామంది ముందుకు వస్తారు. అలాగే నీ చెల్లి కోసం, తల్లి కోసం నువ్వు కష్టపడుతున్నావు, మీ ముగ్గురు కష్టపడుతున్నారు. ఇప్పుడు మీరు అమ్మేసిన ఇల్లు, ఆ జాగా ఏది ఉందో అది మళ్ళీ మీ చేతికి వస్తుంది. సో దాంట్లో మీరు ఉండగలుగుతారా? ఇప్పుడు బేస్మెంట్ కట్టి అట్లా వదిలిపెట్టినాం సార్, గోడలు కట్టి వదిలిపెట్టినాం. సో పైన రూఫ్ లేదు ఉండడానికి? లేవు సార్. సో ఇప్పుడు ఆ ఇల్లు ఏదైతే మీకు సొంతమైందో అందులో ఉండడానికి రూఫ్ లేదు, రూఫ్ కూడా వేయించుకోవాలి సార్. మీ ముగ్గురు ఎంత కష్టపడుతున్నారమ్మా. ఒకటే నేను చెప్పగలను, నీకు ఇంకో పెద్ద కొడుకు ఉన్నాడు అనుకో, నీకు ఈ 60,000తో పాటు ఆ రూఫ్ వేయడానికి కూడా ఆ 40,000 నేను తీసుకొస్తా. నాకేమీ కావు అంటూ నీ కష్టం నీది అంటూ వెన్నెల నీ గడపను కాదని కాస్తుందా, ఇంతే నా రాత అంటూ. ఇక్కడ వాళ్ళందరూ వచ్చి ప్రయత్నం చేయడంతో 60,000 రూపాయలతో మీరు అనుకున్న ఆ ఇల్లుని ఎవరికైతే అమ్మారో వాళ్ళకి ఇచ్చి ఆ ఇల్లు మీరు తీసుకుంటారు. కానీ మీరు ఉండడానికి ఆ ఇంట్లో కుదరదు, ఇంకా రూఫ్ వేయలేదు, పైన స్లాబ్ వేయలేదు. సో దానికి కావాల్సిన మిగతా 40,000 రూపాయలు కూడా కలిపి ఆ మొత్తం 1,00,000 రూపాయలు. లక్ష్మీదేవి తలుపు తట్టింది. మా ఈ మొత్తం టీం, జీ తెలుగు టీం, మా ఈ లక్ష్మీదేవి తలుపు తట్టింది టీం మొత్తం కష్టపడుతున్నా, ఇక్కడికి ఆ కుటుంబాలను తీసుకొస్తున్నా, మీరందరూ ఆ సహకారం అందిస్తారన్న ఒక చిన్న హోప్తో. సో మీరు మా అందరికీ ధైర్యం ఇవ్వడానికి, సపోర్ట్ చేయడానికి ఇంతమంది ముందుకు వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. సో ఈరోజు వాళ్ళు వాళ్ళ సొంత ఇంట్లోకి అడుగు పెడతారు, అండ్ దాని అంతటికీ కారణం మీరు. మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ మళ్ళీ ఇలాగే ఇంకో కుటుంబంలో కూడా ఒక చిన్న చిరునవ్వు తీసుకురావడానికి ప్రయత్నిద్దాం. మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ.